హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 6వ భాగం. రాసిన వారు డి కామేశ్వరి గారు. బిఫోర్ వీడియోలో శారద భర్త గురించి భర్త తిడుతున్నాడు, కొడుతున్నాడని చెప్పుకోవటం పరువు తక్కువ అనిపించింది అని చెప్పింది వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. అయితే మీ తల్లిదండ్రులకు తెలియదా నీ భర్త ప్రవర్తన? నీవు వాళ్ళతో, నీ అత్తవారితో చెప్తే కాస్త మందలించి బుద్ధి చెప్పి దారికి తెచ్చేవాళ్ళేమో అంది విజయ. శారద అదోలా నవ్వింది. డాక్టర్, మీరు అమాయకుల్లా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఒక ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు అల్లుడికి వంగి నమస్కారాలు చేసేవాళ్లే తప్ప అతని ప్రవర్తనని వేలెత్తి చూపి నిలబెట్టి ప్రశ్నించే అధికారం ఉన్నవారా? ప్రశ్నించి అల్లుడిని ధిక్కరించే శక్తి, ధిక్కరించాక ఆ పరిణామాలని ఎదుర్కోగల నిబ్బరం ఉందా? అవుననుకో, పెద్దలకి తెలిస్తే కాస్త నచ్చ చెప్పి కాపురం సరిచేసేవారేమో అంది. అయ్యింది డాక్టరు, అది అయ్యింది. ముందులో కొన్నాళ్ళు వాళ్ళకి తెలియలేదు, తర్వాత నేను చెప్పనక్కర్లేకుండానే వాళ్ళకి తెలిసింది అంది శారద. ఎలా? కుతూహలంగా అడిగింది విజయ. ఒకసారి మా అన్నయ్య ఈయన్ని పండక్కి పిలిచి తీసుకువెళ్ళటానికి వచ్చాడు. పెళ్ళయిన తర్వాత ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఏ పండక్కి రాలేదు. సంవత్సరాదికి రాశారు, దసరాకి, దీపావళికి రాశారు, సంక్రాంతికి రాశారు. ఒక్క ఉత్తరానికి ఈయన జవాబన్నా వెయ్యలేదు. మొట్టమొదటి పండక్కి ఉత్తరం రాయగానే అప్పటికి నేను కాపురానికి వచ్చి 5 నెలలు అయ్యిందేమో. అమ్మ నాన్నల్ని ఈ వంకనన్నా చూడవచ్చన్న ఉత్సాహంతో పండక్కి ఎప్పుడు బయలుదేరదాము అని సంతోషంగా అడిగాను. ఆయన చిటపట్లాడుతూ, వెడదామన్నని ఎవరు చెప్పారు? నేను వెళ్ళను, చాలు, పెళ్ళి అంత బాగా చేశారు, ఇంకా పండక్కి పిలిచి తవ్వి తలకెత్తుతారా? హేళనగా అన్నారు. నేను బిత్తరపోయాను, నీళ్లు కారిపోయాను. పుట్టింటి మీద ఆశ ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. పెళ్ళయి వచ్చాక పుట్టింటికి మళ్ళీ వెళ్ళలేదు. 5 నెలలయ్యింది. అందరినీ చూడాలని ఉంది. ఒకవేళ ప్రేమానురాగాల్లో ముంచెత్తే భర్త అయితే పుట్టింటి మీద ధ్యాస ఉండనంత అన్యోన్యతలో కరిగిపోతుంటే అదొక రకం. ఆ అదృష్టం లేదేమో. పదే పదే అమ్మ వాళ్ళని చూడాలనిపించింది. ఈ పెళ్లి చేసుకొని నేనెంత నష్టపోయాను అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా మా వాళ్ళు గుర్తొచ్చేవారు. అయినా అప్పుడే ఏం కొంప మునిగింది, ఇప్పుడే వెళ్ళనక్కర్లేదంటారు అని అడగలేకపోయాను. ఈ పండగ వంకనైనా వెళ్ళవచ్చన్న ఆశ కూడా పోయాక పట్టరాని కోపం, దుఃఖం వచ్చింది. ఆ రాత్రంతా ఏడ్చాను. ఆ మర్నాడు కనీసం నేను ఒక్కరితోనైనా వెడతానని అడిగాను ఆశగా. మహా తప్పు మాట అడిగినట్టు ఆశ్చర్యంగా చూసి, నీకు మొగుడు గౌరవంతో ఏం సంబంధం లేదనుకుంటే అలాగే వెళ్ళు, ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు అన్నారు కటువుగా. పుట్టింటికి వెళ్ళటానికి ఆయన గారికి గౌరవానికి సంబంధం ఏంటో అర్థం కాలేదు. ఏం అంత అపరాధం వాళ్ళేం చేశారు? వేలు ఇయ్యలేకపోవచ్చు కానీ మీ గౌరవాలకి ఏ లోటు రాలదు. బొత్తిగా అంత గతి లేని వాళ్ళు అనుకోకండి, మా వాళ్ళు పౌరుషంగా అన్నాను. ఇదిగో, నువ్వు వెళ్ళాలంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నా మాట మీద లెక్కలేని పక్షంలో నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, కానీ మరి తిరిగి రానక్కర్లేదు అనేసి వెళ్ళిపోయారు. మరి తిరిగి రావద్దా? ఏమిటో ఆ బెదిరింపు? సరే రాను. ఏమిటి అయిన బెదిరింపు? నేను చూస్తాను. ఎగిరి పడుతున్న గుండెలతో ఆ క్షణంలోనే వెళ్ళిపోవాలన్నంత ఆవేశం ముంచెత్తింది. 1-2 నిమిషాల్లో ఆవేశం చల్లారగానే, తిరిగి రాకుండా ఎక్కడికి వెడతాను? తిరిగి వెళ్ళలేనంటే అమ్మా నాన్న ఊరుకుంటారా? పెళ్ళైన ఆడపిల్లని పుట్టింటి వారు మాత్రం ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? లోకులకి జడిసైన కాపురానికి రాక తప్పుతుందా? వెడితే తిరిగి రావద్దంటే ఏం చేయాలి? అలా వెళ్ళి మళ్ళీ వస్తే మరింత లోకు అవుతాను. ఆలోచిస్తుంటే ఈ దేశంలో ఓ ఆడపిల్ల స్థితి ఎంత అధోగతిలో ఉంది.
కాలం మారింది, రోజులు మారాయన్నారు. ఏం మారింది? ఈ నాటికి భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బతకాల్సిందే కదా. ఆలోచిస్తుంటే ఏడుపొచ్చింది. అక్క బావ వచ్చి ఉంటారు. అంతా సరదాగా గడుపుతుంటే నేను ఇలా రాత్రంతా ఏడ్చాను, అందరినీ తలుసుకుంటూ. ఆ తర్వాత మరో 3 సార్లు మా వాళ్ళు పండగలకి రమ్మనటం, ఆయనకి వీలు లేదంటే కనీసం నన్నైనా పంపమంటాం. ఎన్నిసార్లు రాసినా ఆయన జవాబు రాయలేదు, నన్ను పంపలేదు. మా వాళ్ళని చూడాలన్న కోరిక పీడించి నాకు అత్యంతరం లేక మనసు చంపుకున్నాను. ఆయన ఈ వైఖరితో నా మనసు మరింత విరక్తి చెందింది. నా కంటికి ఆయన ఒక రాక్షసుల్లా, మూర్ఖుళ్ళ, సంస్కారహీనుళ్ళ, మానవత్వం మరచిన మనిషి. మనసులో ఈ రకంగా తిట్టుకుంటూ పైకి భర్తే దైవం అన్నట్టు ఆయన మాట జవదాటకుండా కాపురం చేయడం కంటే ఆత్మవంచన మరేమిటి? నాలా బతికే ఆడవాళ్ళు ఎందరో. లోకం దృష్టిలో మేమంతా పతివ్రతలం. నా మనసులో నా భర్తకి సూది మనంత స్థానం అటుంచి ఆయనంటే నాకు ద్వేషం, కక్ష, కసి, అసహ్యం. చివరికి నేనే ఒక ఉత్తరం రాశాను. ఆయనకి మంచిగా చూసుకోలేదంట, ఈసారైనా మంచిగా చూసుకోండి అని. పండక్కి 2 రోజుల ముందు అన్నయ్యని పంపించారు. నాకు సెలవు దొరకదు, రావటం కుదరదు అన్నారు ఆయన ముభావంగా. ఒక్క పండక్కి రాలేదు, సెలవు ఎందుకు దొరకదు, ఎలాగైనా రావాలి అంటూ బతిమాలాడు అన్నయ్య. సారీ, వీల్లేదని చెప్పాగా అన్నారు ఆయన చిరాగ్గా. అన్నయ్య నిస్సహాయంగా చూశాడు. ఆయన ధోరణికి నా మనసు ఉడికిపోతుంది. అన్నయ్య మొదటిసారి మా ఇంటికి వస్తే భార్య తరపు బంధువైనా కనీసం నటనైనా కనపరిచి ఆదరంగా ఆహ్వానించలేదు. ఆయన అన్నిటికీ ముభావంగా సమాధానాలు చెప్పారు. పోనీ కనీసం శారదనైనా పంపండి, పెళ్ళయ్యాక అది మళ్ళీ రాలేదు, అమ్మ గోల పెడుతుంది చూడాలని ఆరాటంగా జవాబు కోసం చూశాను. ఆయన నా వంక ఒక్కసారి చూసి నా మొహంలో ఆరాటం చూసి నన్ను ఏడిపించాలన్నట్టుగా, ఇప్పుడు తను వెడితే నాకు భోజనం ఇబ్బంది, మరోసారి వస్తుందిలేండి అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను ఉక్రోషంగా లోనికి వెళ్ళి అన్నయ్యతో మా ఇంటికి వెడతాను, అమ్మ వాళ్ళని చూసి 4 రోజుల్లో వస్తాను స్థిరంగా అన్నాను. వీల్లేదు అన్నారు ఆయన కటువుగా. నేను మళ్ళీ మొండికేసి అడిగాను. పెళ్ళాం లేకుండా ఎలా ఉంటారు, ఎందుకు పంపిరు అని గట్టిగా అడిగాను. ఆయన నా కేకలకి అన్నయ్య ముందు ఆయన గుట్టు బయటపడుతుందన్న కోపంతో, ఉక్రోషంతో చెంప చెల్లుమనిపించారు. నీకెంత పొగరు, అన్నని చూడగానే పొగరు మరింత ఎక్కువైనట్లుందే, పో ముందు ఇంట్లో నుంచి అన్నారు. అన్నయ్య మా మాటలు విని పడక గది దగ్గరికి వచ్చాడు. ఆరాటంగా మా ఇద్దరి స్థితి చూశాడు. జరిగిన సంఘటనకి మతిపోయినట్లు అన్నయ్య ఊరుకో శారద, ఊరుకో, బావగారు ఏమిటిది, శారదని కొట్టారా మీరు, నమ్మలేనట్టు అన్నాడు. నేను వద్దన్న పని చేయటం నాకు ఇష్టం ఉండదని తెలిసి దానికి పొగరేమిటి, మాటకి ఎదురు చంపడం, ఎదిరించటం తప్ప మీ చెల్లెలకి నమ్రతగా ఉండటం తెలీదా? తెలియకపోతే చెప్పండి అన్నాడు ఆవేశంగా. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.